ఇచ్చితివి. దేవుడు ఎవరికి ఉత్తరం ఇస్తాడు రెండవదిగా అంటే, తన స్థితిని మొత్తము దేవుడిని చెప్పుకున్న వారికి, తన స్థితిని చెప్పుకున్న వారికి దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఎక్కడికి వెళ్తాం అమ్మా? హాస్పిటల్కి వెళ్తాం. నా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత నా కడుపు నొప్పి చెప్పుకోకుండా తలనొస్తుందని చెప్తే ఆయన బాగు చేస్తాడా? ఎట్లుండే కడుపు నొప్పి అట్లాగా ఉంటుంది. ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుని దగ్గర అయినా డాక్టర్ల దగ్గర అయినా ఏదైనా కూడా మనము దాచితే మనకే ప్రమాదం. మన అక్కర్లు తీర్చబడవు, దేవుడు మనకు ఉత్తరం ఇవ్వడు. కాబట్టి ప్రియమైన వల్లరా, దావీదు గొర్రెల కాపుకున్నటువంటి దావీదు ఒక సింహాసనం మీద కూర్చోడానికి గల కారణం ఏంటంటే, బహుశా అతడు తన స్థితిని మొత్తము కూడా దేవునికి చెప్పుకొని అలవాటు కలిగిన వాడు. దేవునికి చెప్పుకుంటూ ఉంటాడు, దేవుడు ఉత్తరం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. కనుకనే గొర్రెల కాపుకున్నటువంటి దావీదు ప్రజలను పరిపాలించే రాజుగా మార్చబడ్డాడు.